అదో తెలీదు. నాకు చేతనైనంత వరకు నేను చేస్తున్నాను. కానీ ఆ జబ్బు నయం చేసే ఫెసిలిటీస్ ఈ ఊళ్ళో లేవు. వాళ్ళని చూసి జాలిపడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. అవును, ఇంతకు ముందు చెప్పలేదేంటి రాముకి ఇంత పెద్ద ప్రాబ్లం ఉందని? మా అంకుల్ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ లో డెప్యూటీ డైరెక్టర్ గా ఉన్నారు. నీకు హెల్ప్ అవుతుందంటే మాట్లాడి ఒక అపాయింట్మెంట్ అరేంజ్ చేస్తాను. హ్మ్? చూడు రాము, ఆ ఎర్రకోడి మీద ఇద్దామా? ఎవరా ఏదో లోపల రానించండి. చూద్దరండి రా, కోడి పెట్టండి. అయ్యారు ప్యాచ్ సన్నా చదవండి. ఊళ్ళో ఎవరా రానించండి. నోర్లేని జీవాలతో ఆడుకోవడం కాదు. దమ్ముంటే మీరు కొట్లాడుకోండి. దున్నపోతులు లెక్కున్నారు. ఎందుకులా రౌండ్ అప్ చేశారు? లవ్ స్టోరీలో ఫైట్ సీన్ ఎందుకు? అంటే నేను ఫైట్ చేయొచ్చు, మీ ఇద్దరికి ప్రాబ్లం కదా. నేను వాళ్ళ సంగతి చూసుకుంటా. చూడు, హలో బ్రో, ఐఎమ్ కరణ్ అండ్ దీస్ ఆర్ మై 2 ఫ్రెండ్స్. ఏయ్, నీకు లక్షలు చెప్పా. నువ్వు హీరో, మేము ఫ్రెండ్స్ కాదు, ముగ్గురం హీరోస్ అని చెప్పి. ఓకే, హీస్ కీర్తన్. అలా ఫ్రస్ట్రేటెడ్ కొద్దు సార్. దిస్ ఇస్ కీర్తన్, దిస్ ఇస్ మై ఫ్రెండ్స్ బ్యాచ్. అయ్యి పుట్టు నువ్వు గాడి పుట్టు. అదే మాట టైం కానీ నేను ఎత్తాను. ఆయన వరుసలో నువ్వు నీ వాటం. బాయ్ బాయ్. అసలు ఎవర్రా మీరు? ఈ ఊర్లో కొత్తగా కనపడుతున్నారు. కొత్తలేమా? ఏ ఊరేటి మంది? ఉమ్మడి రాజధాని హైదరాబాద్. మరైతే ఇక్కడేం చేస్తున్నారా? వీడు చెప్తాడు. యాంటీ ఫంగల్ పెస్టి పెట్రోఫైర్ ఆఫీసర్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ బై 1993 అండ్ ఇంటర్నేషనల్. ఇన్సూరెన్స్ ఏజెంట్ అని చెప్పొచ్చు కదా. కాదు సార్, పొలాల్లో పురుగుల మంది వేస్తే పురుగులు చేస్తున్నాయా చేనులు చేస్తున్నాయా చూడటానికి వచ్చిన వెరిఫికేషన్ ఆఫీసర్. రేయ్, మరైతే పొలాల చుట్టూ తిరగాలి గాని కాలేజ్ అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నారేంట్రా? అమ్మాయిలా? బాబు బిస్కెట్ ఇప్పుడు ఇది అవసరమా? అంటే మీరు టైంకి తినాలి బాబు, లేకపోతే ఇంటి దగ్గర అయ్యారు మాకు ఫుడ్ పెట్టరు. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్దేమో. దేనికి సార్? అమ్మాయిలని కాలు తిరగడం గురించి. దొరికారు. అది నేను ఎవరితో తిరిగితే మీకెందుకు సార్? మేము ఎవరితో తిరిగితే నీకెందుకు రబ్బీ పట్టున్నాడు సార్? ఎవరితోనో తిరిగితే బాబుకి రేయ్, ఎగ్జాక్ట్లీ. నువ్వు నా చిన్ని అంటపడి తిరుగుతున్నావు. అవును. రేయ్, నేను గట్టిగా అరగంట ఆలోచించానంటే ఈ ఊరి పొలిమేరలో కూడా కనపడరు. ఈ చిన్ని ఎవర్రా? ఓ ఓ ఆహా, అమ్మాయినా? సార్ మీ సిస్టర్ గురించి అని చెప్పొచ్చు. మమ్మీ, సిస్టర్ ఏంట్రా? ఫ్రెండ్స్, హీరోస్. సిస్టర్ ఏంట్రా? చిల్లా. చెల్లేట్రా. అమ్మా, సార్ ఆపండి ఒక సెకండ్. సరే చెప్పు. సార్, మీరు బుల్లెట్ లో కాలేజ్ నుంచి పికప్ చేసుకున్నారే, అవును ఆ తర్వాత సినిమాలు హాయ్ బాయ్లు, అవును. ఆ అమ్మాయే కదా? అవును. అంటే మీ సిస్టరే కదా? మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు? అది నా లవర్. అవును సార్, నా లవర్ సార్. నా లవర్ రా, నీ లవర్ కాదు. నా లవర్, నా లవర్. ఆగు, ఎందుకు కొడుతున్నావు? శృతి. వాడు చిన్ని వెనకాల పడుతున్నాడే. తను నా బావ, నా కోసం కాలేజ్కి వస్తున్నాడు. దివ్య ఇతను జస్ట్ ఫ్రెండ్స్, డోంట్ వరీ. లవర్ ఓన్లీ. మళ్ళీ ఎదురు. చెప్పాడికి. కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఉంటావా? ఓకే ఓకే, ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ వార్నింగ్ చెప్తున్నా నేను నీకు. నీకు కూడా. అప్పుడే వెళ్ళిపోయారా? ఒక్క 5 నిమిషాలు ఆపుకోవాల్సిందిరా. అప్పుడే ఎవడో పోతే ఎట్లా? ప్రాంతాల మధ్యలో గడబడిలో వస్తాయని ఊరుకున్నా. లేకపోతే నా సంగతి నాకు కొండి. కత్తి పట్టరని మాటిచ్చా, లేకపోతే ఈ ఊరి పాపులేషన్ డ్రాస్టిక్ చేంజ్ వచ్చేది. డ్రాస్టిక్ చేంజ్. అది మల్టీప్లెక్స్ పంచి నీకు అర్థం కాదు. రెడ్ బుల్ వేస్ట్. మూసుకుని రూమ్ కి తీసుకెళ్ళండి. ఒక 5 నిమిషాలు ఆపాల్సిందిరా. 5 minutes. అక్కడ తీసుకున్నాను, I know. ఇప్పుడు ఇక్కడ ఇస్తాను. ఏదో వైబ్రేట్ అవుతుందిరా. ఏం చేస్తున్నావురా? దమాక్ ను షార్ప్ చేస్తున్నారా భయ్? క్రియేటివ్ డైరెక్టర్ ని నాకే అర్థం కావట్లేదంటే దమాక్ లేని వాళ్ళకు మీకేం అర్థమవుతుందిరా? కరెక్టేరా.
ఆమెమో కజిన్ అంటది, మై కజిన్. వాడేమో లవర్ అంటాడు. నువ్వు నా చిన్ని అంటపడి తిరుగుతున్నావు. అరే ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. లేకుంటే నీ పని జజ్జనగర్ జనారైతుంది. జనర్ ఇస్ పాసిబుల్. రే ముద్దడగట్లేదురా చెప్తున్నా. సారీ చెప్పు. దివ్య అసలు ఎవడు నీ కజినేనా? లవ్వర్ అంటానేంటి? వాడెవడు? మహేష్ గాడు. వాడు నా కజిన్ కాదు. అంటే లవ్వరా? ఛీ! మరి అలా ఎందుకు చెప్పావు? మరేం చెప్పను? నాకు బీట్ వేసేవాడు, సైట్ వేసేవాడు అని చెప్పనా? మరి వాడు బైక్ ఎందుకు ఎక్కావు? నాకు బుల్లెట్ అంటే ఇష్టం, వేసుకొచ్చాడు, ఎక్కాను. తప్ప? అయ్యో సీరియస్? బైక్ నచ్చితే ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కిస్తావా? ఓకే, వాడితో సినిమాకి వెళ్ళడం, హాయ్ బై చెప్పడం అవన్నీ ఏంటి? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? అది నేను ఎలా ఉంటే నీకేంటి? ఎవరితో తిరిగితే నీకేంటి? మనోనికి పొంగి వగిలింది. ముందు ముందు ఏం పగులుతాయారా బాబు? ఫోన్ చేయమల్లా. హలో. హలో అండి, నేను కార్తిక్ హైదరాబాద్ నుంచి. తెలుసు అనుకుంటా ఓ హాయ్. మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయేవాడిని. అఫ్ కోర్స్ మీరు ఒప్పుకుంటే అనుకోండి. ఏంటో రెండు వైపుల నుండి ఓకే అనుకుంటున్నారు, బట్ నాకు ఎందుకో మీతో మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. ఐ హోప్ ఐ డెంట్ డిస్టర్బ్ యూ. ఇట్స్ ఓకే. నేను లైబ్రరీలో ఉన్నాను, ప్రాజెక్ట్ వర్క్ కోసం మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటున్నాను. క్యారీ ఆన్ క్యారీ ఆన్. మీరు బాగా చదివి మీ నాన్నగారి పేరు, ఈ ఊరి పేరు, రాష్ట్రం పేరు, దేశం పేరు కూడా బాగా నిలబెట్టి జెండా వందనం చేయండి. సరే నేనున్నా. ఉండండి ఉండండి. ఓకే. అది కాదు కార్తిక్, సారీ కరణ్. అంటే కార్తిక్ ఎవరు? నీలాగే ఇంకొక ఆప్షన్. నువ్వే చెప్పు, మనం 1 year వాడి పడేసి ఒక డ్రెస్ కొనాలంటే ఎన్ని చూస్తాం? అలాంటిది లైఫ్ లాంగ్ ఉంచుకునే అదే చేసుకునే హస్బెండ్ ని చూడాలంటే ఎంత ఆలోచించాలి? ఒక 2-3 ఆప్షన్స్ పెట్టుకుంటే తప్ప. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో నన్ను ఆప్షన్ సి గా పెట్టావన్నమాట. ఇప్పుడే వచ్చి అప్పుడే సియా? రాజు, సునీల్, నవీన్, కృష్ణ. ఐ నువ్వు ఆప్షన్ ఐ. కమ్ లెట్స్ గో. ABCDFGHEFGI. అయ్యో మా అక్కలాడ్లా ఇది మామూలు జడ్జనకే కాదురా, మంచి జనక్ జనక్ పాయల్ బాజీ. నువ్వు చూస్తుండగానే ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రా రే. రే మామ, ముందు నిన్ను, వెనకాల వాణి, ఫోన్ లో వీని. ఏ మేనేజ్ చేసిందా జంబలెట్ పంపా? జంబరేగడు పంబే. రే నోర్మిరా, షీజ్ అ వెరీ మోడర్న్ గర్ల్. అంతే. మన సిటీలో ఉన్న నూతులో కప్పల్లా ఆలోచిస్తున్నాం, ఆ అమ్మాయి ఊరిలో ఉన్న సముద్రంలో ఉన్న షార్క్ లా ఆలోచిస్తుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ బ్రో. మా అభయం కూడా అదేరా, షార్క్ అంటున్నావు, మింగిస్తుందేమో రా. జరభద్రంగా అది కాదురా, ఇంత సెటప్ కూడా మనమే ఎక్కాలనా? ఇది తీసుకపోవచ్చు కదా పైకి. ఎస్కలేటర్ కావాలా? మరి వైబ్రేటర్ ఇస్తావారా? చూసినా ఎంత పొడుగుందో. గిదేం టాస్క్ రా? రే మీరు అడిగినవన్నీ ఇందులో ఉన్నాయి. ఏమున్నాయిరా? ఏమున్నాయి? మీరేం అడిగారు? అడ్వెంచర్ కావాలన్నారు, ఆ, పైకి ఎక్కడం అడ్వెంచర్. మరి ఇంత పైకా? ఫన్ యాక్టివిటీ కావాలన్నారు, పైకి ఎక్కి కళ్ళు తాగడం ఫన్ యాక్టివిటీ. నీకు అలా అర్థమైందా? నేటివిటీ కావాలన్నారు, మన తాటి చెడ్డెక్కి మన కళ్ళు తాగడం కంటే నేటివిటీ ఏముంటుంది? నేను వెళ్తున్నాను కానీ నా సీట్ రావట్లేదురా పైకి. ఈ జంజటేంద్ర బై. ఇంకెన్ని కిలోమీటర్ రా? కిందంతా పొడుగుంది, పైనంత పొడుగుంది. రే ఇక్కడ వరకు వచ్చాను రా, ఇంకా నా వల్ల కాదు. నీ టాస్క్ నువ్వే ఏడిస్తే మా పరిస్థితి రా. రే నీకు కనీసం పెళ్ళైపోయిందిరా, ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది, నాకు ఇంకా అది కూడా అవ్వలేదురా. నువ్వు ఇంకా అదృష్టవంతుడురా, నేను అడ్డపైన అన్ని చూసిపోతున్నా. నా బతుకు తగలెట్టా. ఏ ఒకటి గమనించావా? నాది బయటకు వస్తుందా? కాదురా, ఛీ, వాడి దగ్గర నుంచి ఏ సౌండ్ రావట్లేదు. వాడికి భయం లేదా? డాంబర్ గా చూడు. అరే డాంబర్, తాకుండా ఎక్కేస్తుందిరా. అరే తాగేదే కళ్ళు తిరగడానికి, ఇక్కడ అన్ని తిరుగుతున్నాయి. తిగిపోదాంరా. ఏడున్నర కనిపించట్లేదు కింద. వచ్చేసావురా మాము. అమ్మా, అరే నా కుండ లేనట్టుందా రే? అరే నా కుండ, ఆ కుండ దొరికిందిరా రే. అరే కష్టం వెంబడే సుఖముందని ఎవరు చెప్పిర్రో గాని జబర్దస్త్ చెప్పిర్రా. ఫిలాసఫీ మంచిగా చెప్తున్నావురా, కిందికెట్లా దిగుతావురా? మీ అయ్యి దిగుతారా? రే మందేస్తే మనసులో ఉన్న వాళ్ళ మీద ప్రేమ పొంగుకొచ్చేస్తుందిరా, తెగ గుర్తొస్తుందిరా అమ్మాయి. రేయ్ నీకు నీ పెండ్లాం గుర్తొస్తుంది ఆదిరా? రే నేను తాగిందే దాన్ని మర్చిపోవడానికి, నువ్వు మళ్ళీ దాన్ని గుర్తు చేసావనుకో గుండెలు పగిలిపోతుంది.
రే ఆ అమ్మాయి మాటలు విన్నావా? ఇన్లే. ప్రేమ పాటల్లో ఉన్నాయిరా, సూపర్ హిట్ సాంగ్స్. ఇళయరాజా. అవునురా, ఆ అమ్మాయి నవ్వితే చెవుల మీద ముద్దు పెట్టినట్టు ఉందిరా. చెవు అంటే అది కాదురా, ఆ, ఇది. కంగ్రాచులేషన్, యువర్ డీప్ పిల్లవురా. అవునరా. రే ఇప్పుడు చెప్పిన ఫీలింగ్స్ అన్ని ఆ, దివ్యాని చూస్తుంటే వస్తున్నాయి. అఫ్ కోర్స్ రా, ఆ, నువ్వు ప్రేమించేది దివ్యని, నువ్వు పెళ్లి చేసుకోబోయేది దివ్యని. ఆ. దట్ ఈస్ నేచర్ కాల్. కానీ అది కాదురా ట్విస్ట్. మరి సేమ్ ఫీలింగ్స్ శృతిని చూస్తుంటే కూడా వస్తున్నాయి రా. దీనికి బాగా ఎక్కింది రోయ్. శృతి కాదురా, దివ్య. దివ్య రే దివ్య శృతి రా. దివ్య. SHRUJLMP శృతి. ఇన్ఫాక్ట్ ఇంకా ఎక్కువగా వస్తున్నాయి రా. తాగిందంతా తీగిపోయింది. అరే ఒక అమ్మాయి మీద ఫీలింగ్ వస్తే లవ్వురా, కనబడ్డ ప్రతి అమ్మాయి మీద ఫీలింగ్ వస్తే కొవ్వురా. తొందరగా లైఫ్ చేయించుకో. రే ఇడియట్, నాకు దివ్య మీద ప్యూర్ లవ్, మరి శృతి మీద శృతి మీద స్వచ్ఛమైన లవ్ రా. అరే రెండింటికి డిఫరెన్స్ ఏందిరా? లాంగ్వేజ్ రా. ఆ? అరే చక్కగా పెళ్లి ఫిక్స్ అయింది, బుద్ధిగా పెళ్లి చేసుకోక లవ్ గేమో అన్నావు. సరే దానికి ఓకే అన్నావు. ఇప్పుడు సడన్ గా వేరే అమ్మాయితో లవ్ అంటున్నావు ఏంట్రా? అంటే ఇక్కడ కూర్చోబెట్టి కొట్టించేసేలా ఉన్నావు. రే ఆ అమ్మాయిని అసలు నేను ఎప్పుడు అలా చూడలేదురా, ఎందుకలా అన్నాను? అనకు చూడకు, అమ్మాయి నేను చూస్తున్నాను కాబట్టి. మధ్యలో హలీంలో బుక్కలాగా ఆడాలేగంట్రా. ఏంట్రా తినడం? ఛీ, ఏదో ఎలకలు కొరికినట్టు. అరే ఈ ప్లేస్ నుంచి మనం ఎంత త్వరగా షిఫ్ట్ అయిపోతే అంత మంచిది. నీ టాస్క్ ఏదో అయిపోయింది, ఇప్పుడు నా టాస్క్ ని కర్నూలు లో ఫిక్స్ చేసిన. ప్లీజ్ మమ్మ, వీ హావ్ టు గో టు కర్నూలు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రే ఒక 2 days ఉందాం రా. నీకు దండం పెడతారా, ఈ రోజే బయలుదేరుతాం ప్లీజ్. ఏంటి ఎటో బయలుదేరుతున్నా అంటున్నారు? ఎక్కడికి? ఇక్కడ ఉంటే మా వాడిలోని అపరిచితుడు బయటపడేలా ఉన్నాడు, అందుకని బయలుదేరుతున్నాం. నేను శృతి కూడా ఈ రోజే హైదరాబాద్ బయలుదేరుతున్నాం ఫర్ సింగింగ్ కాంపిటీషన్. వాట్ ఆర్ యు సేయింగ్? Yeah. అవుట్స్టాండింగ్. ఎలా వెళ్తున్నారు? బస్. షే వాట్ అ బోరింగ్ ప్లాన్. మాతో రావచ్చుగా, విల్ హావ్ అ సూపర్ ఫన్ రైడ్. కుదరదు, నానొస్తున్నారు. అమ్మయ్య. హైదరాబాద్ కాదు, జస్ట్ సెండ్ ఆఫ్ కి. అంతే కదా, మరి ఇంకేంటి? బస్ బయలుదేరే వరకు ఉంటారు బాబు. ఏ గాయ్స్, నో ప్రాబ్లం. క్రియేటివ్ కళ్యాణ్ ఉన్నాడు, డోంట్ వరీ. నౌ ఐ యామ్ వరీడ్. వాట్ యు సే? It'll be a fun drive and I promise you that much. సరే అయితే ఈవినింగ్ కలుద్దాం. బాయ్. Super. యా. హలో బంగారం, చెప్పరా? ఏ పొద్దుటి నుంచి కాల్ చేయలేదు? అది మేము బయలుదేరుతున్నాము. సో ఆ హడావిడిలో మార్నింగ్ వచ్చేస్తున్నావా? మార్నింగ్ డెఫినెట్లీ. అంటే రేపే కర్నూలు బయలుదేరుతున్నాం. కర్నూలా? కర్నూలు యా. అయితే నేను వస్తా. నువ్వు వస్తావా? అంటే నీకు బూటికి ఉంది కదా. రే రానివిరా, దివ్య వాళ్ళు కూడా వస్తున్నారు, కలిసి ఎంజాయ్ చేస్తారు అందరు. వాళ్ళు వస్తున్నది హైదరాబాద్ కి. వాళ్ళు కర్నూలు కూడా వస్తారు చూడు. హలో, అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఉంటాం కదా, అప్పుడు మనం కలిసి టైం ఎక్కువ స్పెండ్ చేయడం కుదరదు అనమాట. సో అప్పుడు నువ్వు సిస్టర్, నువ్వేం ఆలోచన చేయకు, బ్యాగ్ చదువుకో. ఈవినింగ్ ఖచ్చితంగా కర్నూలుకి వెళ్తున్నాం, ఫిక్స్. ఇంకేం మాట్లాడు, ఫోన్ పెట్టేసి బాయ్. నీ కర్రీ. హే మీ ఆవిడికి భయపడుతున్నావు ఎందుకురా? భయమా తొక్క, అదేదో మన మధ్య డిస్టర్బెన్స్ ఎందుకని. డిస్టర్బెన్స్ అంటే అమ్మాయిల్ని చూడడం కుదరదు, అదే కదా? అంటే ఏంట్రా? అంటే పెళ్లి అయిపోయి అన్ని వదిలేసుకుని కూర్చోవాలా? అంటే నేను అమ్మాయి చూడద్దా? అంటే నా పద్ధతి మార్చుకోవాలా? అంటే ఇప్పుడు అమ్మాయిని రాగానే కలబుసుకుని కూర్చోవాలా? మొత్తం బట్టలు తిరుగుతా. హలో, అరే హైదరాబాద్ టు కర్నూలు అంటే ఒక 150 kilometers ఉంటుంది. ఆల్మోస్ట్ గా. అరే ఫోన్ లో మాట్లాడిన తర్వాత దాన్ని కట్ చేయడం తెలియదా నీకు? సిస్టర్ కట్ చేయలేదా? సిస్టర్ కట్ చేయడం ఏంట్రా? నీకు రెండు పనులు ప్రాబ్లం ఏంట్రా? కింద గడ్డుందా? ఇంకా మేము ఫ్రీ కదా. యాజ్ పర్ లా, ఇఫ్ ఎనీబడి కాల్స్ మీ యాజ్ యూజువల్ దే హావ్ టు కట్ ద కాల్, అదర్వైజ్ నీ బతుకు. అయినా నువ్వు ఇప్పుడే మాట్లాడాలా నా పర్ఫార్మెన్స్ గురించి? హే రిలాక్స్ రా, సొంత పెళ్ళామే కదా, పక్కలో పాములు ఎందుకు భయపడుతున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు? 2-3 డ్రాప్స్ పడిపోయినారు ఆల్రెడీ. అయ్యో రే, ఏం జరుగుతుందిరా నీ మ్యారీడ్ లైఫ్ లో? అసలు నీ ప్రాబ్లం ఏంటి? అది కాదురా,
నా పెళ్ళైన తర్వాత ఒక ముఖ్యమైన ఎపిసోడ్ మీ దగ్గర దాచాట్రా. అయ్యో ఏంద్రా ఫ్రెండ్స్ కదా, పెళ్లి రోజున తినాల్సిన తిండి తిని నువ్వు వెళ్ళిపోయావు, తాగాల్సిన మందు తాగి డ్రైనేజ్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అది నా పెళ్ళైన కొత్తలోరా, నేను ఆధిపత్యం కోసం పోరాడుతున్న రోజులరా. ఓ రోజు నీళ్ళు అయిపోయాయి. ఆ నీళ్ల కోసం ఏంది ఇది అడుక్కునే ప్లేట్ లో పడేసినట్టు మధ్యలో చేయంగా అడగవా? ఇదే నేర్పరా మీ ఇంట్లో? ఏదో పెంపకం. పొద్దున్నే మొగుడు కళ్ళ ముందే తినేసి ఆ టీవీ మీద పడకపోతే ఒక మొగుడు కూడా కష్టపడుతున్నాడు. వాళ్ళ ల్యాప్టాప్ సర్దుదా, మన బ్యాగ్ సర్దుదా, మన షూ సర్దుదా లేదా? ఇంగితికి లేదా? మంచిది తెచ్చేవే. ఏంటి గుడ్ల గుబ్బలో చూస్తున్నావు? వినపట్లేదా? మంచినీళ్ళు కర్మణ బాబు. ఏం చట్నీ ఇది? అల్లం చట్నీ. ఏంటి ఈ గొడ్డు కారం? మనుషులు తింటానికేనా ఇది? అయినా మీ ఫ్యామిలీ లాగా గొడ్డు పరం చేయట్లేదు ఇక్కడ. ఇంత కారం మనిషి తింటే చచ్చిపోతాడే. గొడ్డు మేళం సెకండ్ పెళ్లి కన్ఫర్మ్ పో. ఈ చెప్పుడే టిక్ టిక్. ఏం చేస్తున్నావే మెంటల్ దానా? పోయి ఇక్కడ పెట్టుకుని అక్కడ వెలిగిస్తావే నిన్నే. పాపో వదిలి గొప్ప తెగ. నీ మొహానికి ఇడ్లీ చేయడమే ఎక్కువ. ఫోన్లే అని చట్నీ చేస్తే ఏంట్రా రెచ్చిపోతున్నావు? నేను సీమ బిడ్డనే, తేడా వస్తే ఇల్లే లేపేస్తా. నువ్వు లెక్క. అంతే. अगर आप खाना नहीं खाएंगे